దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. కరోనా భయంకరంగా విజృంభించి అనేకులు మరణిస్తూ ఉండగా ఈ కరోనా ప్రభావం వల్ల ప్రభుత్వం వారు ఆరాధనలు ఆప్ చేయమని చెప్పారు. అందును బట్టి ఆన్లైన్లోనే ఆరాధనలు జరిపించాలని ఆలోచన చేశాం. కనుక మీరందరూ కూడా తప్పక దయచేసి ప్రార్థనలో అందరూ ఏకీభవించి ఆదివారం ప్రార్థనలో ప్రారంభం పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, దయాళుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు, స్తుతులు కారణభూతుడవు నాయన, నిన్న నేడు ఒకే రీతిగా దేవుడవు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ప్రభువా, గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు నాయన. ఈ యొక్క రాజా గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క ఆదివారంలో ఉదయకాల సమయంలో చిన్న మందికి కొడుకుని స్తుతించి ఆరాధన చేస్తుండగా మీరే మా మధ్యలో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధనలోకి వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ ఆదివారం ప్రార్థన చేతులకు అప్పగిస్తూ మీరు మాత్రం మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, పరము నుండి పోయబడిన పరిమళ తైలమా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నీవేగా నా సర్వము. నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నీవేగా నా సర్వము. అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, పరము నుండి పోయబడిన పరిమళ తైలమా, పరము నుండి పోయబడిన పరిమళ తైలమా. నన్ను ప్రేమించిన నా యేసయ్య, నా కొరకై సిలువలో బలి అయితివా. నన్ను ప్రేమించిన నా యేసయ్య, నా కొరకై సిలువలో బలి అయితివా. నీదు ప్రేమే శాశ్వతము, నీతోనే నా జీవితము. నీదు ప్రేమే శాశ్వతము, నీతోనే నా జీవితము. అడుగువాడి కంటే అత్యధికముగా దయచేయువాడు, అడుగువాడి
దైవమా నా గుండెలో నిండిన స్తుతి గానమా నన్ను మనిషిగా మార్చిన నా దైవమా నా గుండెలో నిండిన స్తుతి గానమా విరిగి నలిగిన హృదయముతో ఆరాధింతును నా యేసయ్యా విరిగి నలిగిన హృదయముతో ఆరాధింతును నా యేసయ్యా ఆమేన్ అడుగు వాటి కంటే అత్యధికముగా దయచేయువాడవు నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నీవేగ నా సర్వము అతి మనోహరుడా అతి కాంక్షణీయుడా పరము నుండి పోయబడిన పరిమళ దైవమా పరము నుండి పోయబడిన పరిమళ దైవమా పరిమళ దైవమా పరిమళ దైవమా పరిమళ దైవమా దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఒక సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం నేడు ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఏమిటంటే క్షేమముగా ఉండాలి అని మనము మన కుటుంబము మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథం నుంచి మొదటి సమయంలో రాసిన గ్రంథం 25వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక నీవు క్షేమముగా ఉండాలి అంటే నీ ఇంటి వారు క్షేమముగా ఉండాలి అంటే నీకు కలిగిన సమస్తము కూడా క్షేమముగా ఉండాలంటే ఏం చెయ్యాలి క్షేమం అనేది దేవుని నుండి కలిగేది అది దేవుడు ఇవ్వవలసినది దేవుడు ఇవ్వాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనము ఆయన నుండి కలిగేటువంటి ఆ క్షేమం కొరకు మనం ఈనాడు చాలా మంది క్షేమం కొరకు ప్రయాసపడుతున్నారు క్షేమముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు క్షేమం కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నీవు నీ కుటుంబము నీకు కలిగిన సమస్తము క్షేమంగా ఉండాలి అంటే దేవుడి చెప్పిన మాటలు మనం వినాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నేడు దినములో మనం గమనించినట్లయితే మరణము అందరినీ వెంటాడుతూ ఉంది ఎటువైపు నుంచి మరణం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి క్షేమం కొరకు మనుషులు క్షేమం కొరకు కుటుంబ సభ్యులు క్షేమం కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతున్నటువంటి రోజులు ఇవి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మనము మన కుటుంబాలు మనకు కలిగిన సమస్తము కూడా క్షేమముగా ఉండాలి అంటే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం
మూడు మాటలు మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వాక్యం మనం చదివి ధ్యానం చేద్దాం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. నీవు నీ కుటుంబము నీకు కలిగిన సమస్తము కూడా క్షేమముగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. ప్రభు ఏం చేస్తూ చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనము తప్పక గైకొనాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించనని బైబిల్ చెప్తుంది. నువ్వు ప్రార్థనకు వచ్చి వెళ్ళినంత మాత్రాన నీకు క్షేమం కలగదు. నీవు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన నీకు క్షేమం కలగదు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఎక్కడికి వెళ్ళినా క్షేమముగా తిరిగి ఇంటికి రావాలంటే, నీ పిల్లలు క్షేమముగా ఉండాలంటే, నీకు కలిగిన సమస్తము కూడా ఏది నష్టము జరగకుండా క్షేమముగా ఉండాలంటే నీవు ఆయన ఆజ్ఞలను నీవు గైకొనే వాడిగా నీవు ఉందువుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది, ఆయన ఆజ్ఞలలో దీవెన ఉంది, ఆయన ఆజ్ఞలలో క్షేమముంది. ఈనాడు క్షేమము కొరకు చాలా మంది ఎన్నో తిప్పలు పడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. నీవు క్షేమంగా ఉండాలంటే, నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే, నీకు కలిగిన సమస్తలు కూడా క్షేమముగా ఉండాలంటే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆజ్ఞలను నీవు గైకొనే బిడ్డగా, గైకొనే విశ్వాసిగా, గైకొనే వాడిగా నీ ఉండాలని ఆయన సెలవిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో జారిపోయావో, ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో ఆయన ఆజ్ఞలను నీవు లెక్క చేయకుండా ఆయన ఆజ్ఞను విడిచి తిరుగుతున్నావేమో, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ జీవితంలో నిత్యము భయముతో నువ్వు బ్రతుకుతున్నావంటే, నీ జీవితంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, ఎక్కడికి వెళ్ళినా క్షేమము లేనటువంటి స్థితిని నీవు నీ కుటుంబము అనుభవిస్తున్నారంటే దానికి కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించనందువలన నీకు క్షేమం ఉండదని బైబిల్ చెప్తుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ కుడి పక్కన 1000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు గుడారు సమీపించదని బైబిల్ చెప్తుంది. ఏ తెగులు గుడారము సమీపించదు. నీవు క్షేమముగా ఉంటావు, నీ పిల్లలు క్షేమముగా ఉంటారు, నీకు కలిగిన సమస్త ఆస్తులు సమస్తము కూడా క్షేమముగా ఉంటారు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డ, ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలని, ఆయన ఆజ్ఞలను పాటించాలని బైబిల్ చెప్తుంది. ఇక రెండో మాట మనం గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుంచి మనం గమనించినట్లయితే, ప్రసంగి రాసిన గ్రంథం 8వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుదాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు క్షేమముగా ఉందురు. బైబిల్ చెప్తున్నమాట, దేవుని యందు భయము భక్తి నీవు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు క్షేమముగా ఉంటావు, నీ పిల్లలు క్షేమముగా ఉంటారు, నీ ఆస్తి క్షేమముగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలంటే, క్షేమముగా ఉండాలంటే నీవు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలని
బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే బూజు దేశములో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను గొప్ప ధనవంతుడు. కారణం, తనకు కలిగిన సమస్తము కూడా తన ఇంటి వారు తనకును తన ఇంటి వారుకును తనకు కలిగిన సమస్తము కూడా క్షేమముగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. అందుకనే ప్రేమను దేవుని బిడ్డలారా, యోబు అనబడేటువంటి ఈ యొక్క ధనవంతుడు గొప్పవాడయ్యాడు. దేవుని ఆశీర్వాదమును పొంది ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టడానికి గల కారణం బైబిల్ చెప్తుంది. యోబు యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, నీ కష్టార్జితము అనుభవించాలంటే, నీవు నీ పిల్లలు క్షేమముగా ఉండాలంటే, అలాగే నీ కష్టార్జితను అనుభవించాలంటే, ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలంటే, నీకును నీ కుటుంబమునకును నీకు కలిగిన సమస్తముకును కూడా క్షేమముగా కలగాలంటే బైబిల్ చెప్తుంది, యెహోవా యందు నీవు భయము భక్తి కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము భక్తి ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు క్షేమముగా ఉంటారు, నీవు క్షేమముగా ఉంటారు, బయటికి వెళ్ళి క్షేమముగా తిరిగి వస్తావు. ఏ గుడారము ఏ గుడారం సమీపించకుండా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు క్షేమంగా ఉంటారు. నీ సంపాదన చుట్టూ దేవుని కంచె ఉంటుంది. నీ సంపాదన చుట్టూ దేవుని కంచె ఉంటుంది కనుక నువ్వు ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకనే భయము భక్తి కలిగినటువంటి బిడ్డగా నీవు ఉండాలని బైబిల్ చెప్తుంది. నీవు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే భయం లేక భక్తి లేక నువ్వు జీవిస్తున్నావేమో, అందుకే నీ జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, క్షేమము లేదు. కనుక బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు క్షేమముగా ఉండాలంటే, నీ కుటుంబము క్షేమంగా ఉండాలంటే, నీకు కలిగిన సమస్తము కూడా క్షేమముగా ఉండాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇచ్చిస్తున్నటువంటి నీవు దేవుడంటే భయము భక్తి ఉందా? భయము భక్తి కలిగి ఉన్నావా? దేవునికి భయపడుతున్నావా? భయము భక్తి లేనటువంటి స్థితిలో నీవు జీవిస్తున్నావేమో, ఇది ఆయన అందరినీ అంతటను చూస్తున్న దేవుడు. కనుక యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే నీవు క్షేమంగా ఉంటావు, నీ పిల్లలు క్షేమంగా ఉంటారు, నీకు కలిగిన సమస్తము కూడా క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. మొట్టమొదటిది, ఎవరు క్షేమంగా ఉంటారంటే ఆయన ఆజ్ఞలను గైకోని వారు క్షేమముగా ఉంటారని బైబిల్ చెప్తుంది. నీవు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే నీవు నీ కుటుంబము క్షేమముగా ఉంటారు. రెండవది, భయము భక్తి కలిగి ఉంటే, భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నీవు క్షేమముగా ఉంటావని బైబిల్ చెప్తుంది. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వాక్యం మనం ధ్యానించేద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చాలు. నీ దేవుడైన యెహోవా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీకు ఇస్తున్నటువంటి వాగ్దాన దేశములో నీవు స్వతంత్రించుకోవాలంటే, నీవు క్షేమముగా ఉండాలి అంటే, మూడవ మాట, తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులను సన్మానించాలి.
ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులను సన్మానించకపోతే నీకు క్షేమం ఉండదు, నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు సంతోషం ఉండదు, దేవుని ఆశీర్వాదం నీకు ఉండదని బైబిల్ చెప్తుంది. నీవు ఆ దేశంలో దీర్ఘాయుష్మంతుడవ్వాలంటే, నీవు ఆ దేశంలో యుగయుగాలు పరలోక రాజ్యములో నువ్వు ప్రభుత్వం ఉండాలి అంటే, ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఈ లోకములో నువ్వు క్షేమముగా ఉండాలి అంటే తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. ఈనాడు చాలా మంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రులు చెప్పిన మాట వినక, వారికి లోబడక, తల్లిదండ్రులని బాధపరుస్తూ వారి మాట వినక వారి జీవితాల్ని వారే శాపంలోనికి కొని తెచ్చుకొని జీవితంలో చెప్పించబడినటువంటి అనుభవంలోనికి కొంతమంది పిల్లలు వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవనస్తుడా, నిన్ను కని పెంచి పోషించి పెద్ద చేసి ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచినటువంటి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి, వారిని నీవు గౌరవించాలి, వారికి నువ్వు లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని ఎప్పుడైతే నువ్వు సన్మానిస్తావో, వారి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, వారికి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, బైబిల్ చెప్తుంది నీకు క్షేమము కలుగుతుందని ప్రభు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విని వారికి లోబడి వారిని సంతోషపెడితే దేవుడు నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తమునకు కూడా క్షేమమును అనుగ్రహించు దేవుడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మంది తల్లిదండ్రులని పిల్లలు సరిగా పట్టించుకోక, ఈనాడు తల్లిదండ్రులని పిల్లలు సరిగా చూడక వారిని దుఃఖాల పాలు చేసి వారి జీవితాల్లో ప్రేమల దేవుని బిడ్డ శాపాన్ని కొని చేర్చుకుంటూ ఉన్నారు. కనుక ప్రేమల దేవుని బిడ్డ, ప్రభు చెప్పిన మాట విను, ఆయన చెప్పిన మాట విను, ఆయనకు లోబడు, ఆయన కొరకు నువ్వు జీవించు, ఆయన చెప్పింది చెయ్యి. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీకు కలిగిన సమస్తమునకు కూడా క్షేమమును ప్రభు కలుగు చేయాలంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే తల్లిదండ్రులను నీవు సన్మానించాలని బైబిల్ చెప్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవ్వాలంటే, దేవుడిచ్చే ఆ దేశములో నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆ పరలోక రాజ్యములో యుగయుగాలు ఆ ప్రభుత్వం నీవు ఉండాలంటే, ఈ లోకములో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు క్షేమముగా ఉండాలంటే, ఏ తెగులు గుడారము సమీపించకుండా నీవు, నీ కుటుంబము క్షేమంగా ఉండాలని అంటే ఇదిగో నీవు తల్లిదండ్రులను సన్మానించాలి, వారి మాట విని వారికి లోబడి వారిని సంతోషపెట్టే బిడ్డగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనం గమనించినట్లయితే నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తమునకును కూడా క్షేమం కలగాలంటే మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. రెండవది యెహోవా యందు భయము, భక్తి నీవు కలిగి ఉండాలి. మూడవది తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడే నీవు, నీ కుటుంబము క్షేమముగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. నీ పిల్లలు బల్లా చుట్టూ వెళ్ళి మొక్కల వలె ఉంటారు. దేవుడు చెప్తున్న మాట ఇది, సేవకుల మాట కాదు ఇది. ఇలాగే చెప్తారులండి అని అనుకోమాక, దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్పిన మాటను వింటే, దేవునికి లోబడితే, దేవుడిని ప్రేమిస్తే, ఆయనకు భయపడితే, నా ప్రభు చెప్పాడు నేను చెయ్యాలని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ రోజు నుంచి నువ్వు క్షేమముగా ఉంటావు. క్షేమం అనే ఆశీర్వాదాన్ని ప్రభువుని కలుగు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని ఇతబడిన వాక్యాన్ని బట్టి ప్రేమ దేవుని బిడ్డ తీర్మానం చేసుకో. ఈనాడు చాలా మంది ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. క్షేమం లేదు, ఎక్కడికి వెళ్ళినా క్షేమం లేదు, ఎవరిని చూసినా క్షేమం లేక క్షేమం కొరకు పరిగెత్తుతున్నారు. నేను, నా కుటుంబము క్షేమంగా ఉండాలని, నా పిల్లలు క్షేమంగా ఉండాలని ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు.
నా ప్రభు చెప్తున్న మాట, ఇది ఆయన మాట విను. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీవు నీ కుటుంబము నీకు కలిగిన సమస్తము క్షేమంగా ఉండాలంటే, ఏ తెగులు కూడా మనము సమీపించకుండా ఉండాలంటే, ఇది ఆయన మాట, ప్రభు చెప్తున్నటువంటి మాట నీకోసమే. ఏమిటంటే, నెంబర్ 1, ఆయన ఆజ్ఞలు నేను బయట గైకొనాలి. నెంబర్ 2, భయము భక్తి కలిగి ఉండాలి. నెంబర్ 3, తల్లిదండ్రులను సన్మానించాలి. తీర్మానం చేసుకో, నీవు అలాగ ఉన్నావా లేదా? అలాగూ లేకపోతే క్షేమం ఉండదు నీకు. ప్రభువా, నేను అలా ఉంటాను నాయన, యేసయ్యా, భయం భక్తి కలిగి ఉంటాను ప్రభువా, నీ ఆజ్ఞలను నేను పాటిస్తానయ్యా, తల్లిదండ్రులను సన్మానిస్తాను ప్రభువా అని దేవునికి తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు నీకు నీ కుటుంబానికి క్షేమమును కలగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని క్షేమం కావాలి, కృపాక్షేమములు అనుగ్రహించు దేవుడు. తీర్మానం చేసుకుందాం. అందరూ తల వంచి కలవలసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, దయాళుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, స్తుతులకు కారణభూతుడు నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ ఆదివారం ఆరాధనలో పాటల ద్వారా, స్తుతుల ద్వారా ప్రభువా మీరు మహిమ పొందిన విధానం బట్టి స్తోత్రం నాయన. ప్రభువా, వాక్యం దాన్ని మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. క్షేమం అనేది నీవిచ్చే నీ వలన కలుగుతుందని, క్షేమము నీవిచ్చేదని, క్షేమముగా మేము మా కుటుంబం మా పిల్లలు ఉండాలంటే ఏం చేయాలో శ్రేష్టమైనటువంటి 3 మాటలు మీరు మాకు తెలియపరిచారు. అందును బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ప్రభువా, యేసురాజా, ప్రతి ఒక్కరూ వెతుబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన నీ ఆజ్ఞలను గైకొనే మనసు దచ్యం. ప్రతి ఒక్కరూ ప్రభువా నేను భయభక్తి కలిగి జీవించే కృప దచ్యం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను సన్మానించినట్లుగా, నీ మాట వినున్నట్టుగా, నీకు లోబడినట్లుగా మీ కృపను సహాయం చేయండి. మనందరినీ నా కొరకు సిద్ధపరచండి. అనారోగ్యంతో మీరు స్వస్థపరిచి ఆరోగ్యం బలమున శక్తిని మీ కృప దచ్యం. అలాగే ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభు అనారోగ్యంతో ప్రార్థించమని కోరి ఉన్నారు. కొంతమంది మరణ పడకలో ఉన్నారు, అయా బలహీనతతో ఉన్నారు ప్రభువా. కొంతమంది ప్రభువా యేసురాజా భయంకరమైనటువంటి ప్రభువా అయా మరణ పడకలో యేసురాజా కొట్టుమిట్టలాడుతూ ఉండగా ప్రభువా బిడ్డను దర్శించండి. అనారోగ్యంతో వారి మీద బట్టి స్వస్థపరిచి ఆరోగ్య బలమున శక్తిని మీ కృప దయచేయండి ప్రభువా. యేసురాజా భర్తలను, తల్లిదండ్రులను, పిల్లలను పోగొట్టుకున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యేసురాజా, దేశంలో క్షేమం లేదయ్యా. ఒకసారి ప్రభువా అయ్యా నీ కరుణ కలిగిన నీ హస్తము చాపండి ప్రభువా. తెగులను మీరు లయపరచండి ప్రభువా. మీరు కార్యము జరిగించండి. ప్రతి ఒక్కరికి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ ఆత్మకార్యం జరిగించండి. మమ్మల్ని అందరినీ ఆకర్షితపరచండి. ఇప్పటివరకు ప్రభువా ఈ యొక్క యేసురాజా కార్యక్రమం వీక్షించినటువంటి ప్రతి బిడ్డలు మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డల చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ, ప్రతి వారికి కలిగిన సమస్తము చుట్టూ నీ క్షేమమును అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రభువా నిర్ణయంగా ఆకర్షితపరచమని నీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. నుంచి వీళ్ళ ప్రభువా మందిరం కట్టుటకు ప్రారంభించేందుకు ప్రభువా కాల్చిన ప్రతి అవసరాల అక్కర్లో కుదురుకొట్టులు సమృద్ధిగా మీ నామూల మీద తీర్చండి. మీరే తోడుకోండి. వ్యర్థమైన ప్రభువారు మీరే పొందమని మమ్మల్ని అందరూ నాకు రక్షితపరచమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసం సన్నిధి కొనుకొని సకల పరిశుద్ధులకు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తమే చేయండి. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమను దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో ఇప్పుడు పరిస్థితి బాగలేదు కనుక ప్రతి ఒక్కరూ
ఎవరు బయటికి వెళ్ళొద్దు. ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటికి వెళ్ళినప్పుడు తప్పక మాస్కులు ధరించండి. అలాగే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోండి. బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి. కనుక ఈ యొక్క ప్రభుత్వము అనుగ్రహించినటువంటి, ప్రభుత్వం తెలిపించినటువంటి ప్రతి ఆజ్ఞలను, ప్రతి సూచనలను ప్రతి ఒక్కరు గ్రహించి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మనల్ని, మన కుటుంబాలను కాపాడుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.